బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అసలు తమిళ దంగల్ ఈసారి ఎలా ఉండబోతుంది అనేది దేశమంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇక్కడ కొన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి. జయలలిత లేకుండా రాజకీయ శూన్యత కనిపిస్తుంది. ఆ ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు సరైన సమయంలో విజయ్ పార్టీ పెట్టారు. విజయ్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. మొత్తంగా ప్రజల మద్దతు కూడగడుతున్న సమయంలో ఘటన జరిగింది. కరూరు ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటన తర్వాత తను సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా దూకుడుతో వెళ్తున్న విజయ్కి సిబిఐ ఎంక్వైరీ ఒక షాక్ ఇస్తే, తన ఇంటిలోనే ఎక్కడైనా ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఇంట్లో నుంచే విజయ్కు మరో సమస్య తలెత్తింది. సో మొత్తంగా ఆ సమస్యను విజయ్ ఇప్పుడు ఏ విధంగా మలుచుకోబోతున్నారు, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది తమిళనాడు వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ సాగుతుంది. సో విజయ్కి వచ్చేసరికి ఈక్వేషన్స్ ఉంటే, అక్కడ స్టాలిన్ సర్కార్ పై ఎటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడా కూడా కరప్షన్ కి తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తూ ఉన్నారు. తనకి ఎదురే లేదన్నట్టుగా దూకుడుగా పోతున్న పరిస్థితి. సో ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయి నుంచి ఈరోజు సీఎం వరకు ఎదిగారు. వారి నాన్న దగ్గర నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ అధికారం వచ్చే వరకు ఓపికగా ఉండి తమిళ ప్రజల మనసులు గెలుచుకుంటూ పోతున్న పరిస్థితి. మరోవైపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటున్న సమయంలోనే మోడీని ఢీకొట్టేలాగా తన వాక్చాతుర్యంతో ఎదురెళ్తున్న పరిస్థితి. సో హిందీని బలవంతంగా రుద్దడంపై నోరు మెదిపారు. అండ్ ప్రాంతీయ పార్టీలు అనగానే మనకు గుర్తుకొచ్చేది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలకు ప్రజలు వేరే విధేయులుగా ఉంటారు. అక్కడ రాజకీయ పార్టీ నాయకులను దేవుళ్లుగా కూడా కొలిచే సంస్కృతి ఉంటుంది. సో అటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్న కంచుకోటల్లో కాంగ్రెస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతున్నాయి? సో నిజంగా అంటే గతం కన్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలను రాబట్టబోతుందా? కాంగ్రెస్ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ శాసించాల్సిన స్థాయిలో ఆశించే స్థాయికి వెళ్ళింది అన్న విమర్శలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. రకరకాల ఈక్వేషన్స్ వినిపిస్తూ ఉంటే, ఇక సహజీవనంతో విజయ్ ఇమేజ్ తగ్గింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అంటే పాలిటిక్స్ లో ప్రతి అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాయి, ప్రజలు కూడా ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఇటీవల హీరో విజయ్, త్రిష ఇద్దరు కలిసి ఒక రిసెప్షన్ వేడుకకు హాజరవటం తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రకంపనం రేపింది. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లెక్కారు. సో మొత్తంగా ఆ కోర్టు దగ్గర ఈ విషయం చర్చ నడుస్తున్న టైంలో విజయ్ కు ప్రజలు మద్దతు తెలుపుతారా, మహిళల ఓట్లను విజయ్ ఇప్పుడు రాబట్టుకోగలుగుతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు స్టాలిన్ దూకుడుతో వెళ్తూ ఉంటే, స్టాలిన్ కు చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా విజయ్ తోనే చెక్ పెట్టగలమని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పవన్ ని ఉపయోగించారో తమిళనాడులో విజయ్ ని ఉపయోగించడం ద్వారా స్టాలిన్ ని ఢీకొట్టాలని భారతీయ జనతా పార్టీ ఎత్తులు వేస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ ని రాయబారిగా వాడుతున్నారు అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. సో నిజంగా పవన్ ఏం చేయబోతున్నారు? సాంబార్ పాలిటిక్స్ లో పవన్ వేలు పెట్టబోతున్నారా? అసలు ఏం చేయబోతున్నారు? విజయ్ ను పవన్ కళ్యాణ్ కలిశారా? సో మోడీ చెప్పిన మాటలను విజయ్ కు చేరవేశారా అనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల్లో చర్చ అయితే సాగుతోంది. సో ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ జాయిన్ అవుతున్నారు. గోపీనాథ్, మొత్తంగా చూస్తున్నాం తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు కుత ఉడుకుతున్న పరిస్థితి. ఏం జరుగుతుంది అనేది దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రం దక్షిణాదిలో అడుగు పెట్టాలని చూస్తున్న పరిస్థితి. అందులోనూ తమిళనాడుని ఈసారి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంతా కూడా టార్గెట్ చేసింది. సో ఏ విధంగా ఉంది ఇప్పుడు తమిళనాడు రాజకీయం? వంశీ, మొత్తం మీద అంటే 2 సంవత్సరాల క్రితం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే టీవీకే పార్టీ పెట్టిన సందర్భంలో ఎన్నో రకాలుగా అంటే అంతకు ముందు కూడా రాజకీయంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి తమిళనాడులో. అయితే ఆ సందర్భంగా ఏకచక్రాధిపత్యంగా ఒక డిఎంకే పార్టీ మాత్రమే అధికారంలో ఉంది కాబట్టి ఆ సందర్భంగా కంప్లీట్ గా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది రాజకీయంగా. అంటే మిగతా ఏ పార్టీని కూడా, ఉదాహరణకు అన్నా డిఎంకే బలమైనటువంటి పార్టీ, జయలలిత గారు పెట్టిన, మరి ఆ సందర్భంగా ఆ పార్టీకి సంబంధించి కూడా ఎంతో మందిని వాళ్ళ పార్టీలకు డిఎంకేలకు తీసుకొని ఒక బలమైనటువంటి శక్తిగా అక్కడ ఎదగడం జరిగింది. అయితే టీవీకే పార్టీ పెట్టే సందర్భంలో ఆయన ఆశయాలు అంటే అంతకు ముందు కూడా రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలనుకున్నప్పటికీ కూడా అంటే ఒకవేళ ఆయన కానీ పార్టీ పెట్టుంటే బహుశా టీవీకే పార్టీకి ఈ రకమైనటువంటి అంటే పెద్ద ఎత్తున ప్రజాదరణ వచ్చింది కాకపోవచ్చు. బట్ ఏరా అంటే ఆయన అనారోగ్య కారణాలతో వేరే విషయాలు రకరకాలుగా పక్కన ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది, పార్టీ పెట్టలేదు. బట్ టీవీకే పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇంకా కూడా బలంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా ఎన్నో ఒత్తిడులకు రావడం జరిగింది తమిళనాడులో. ఎందుకంటే అధికార పార్టీతో ఢీ కొట్టాలంటే, అది కాకుండా తమిళ రాజకీయాలు నడపాలంటే అంత ఆసామేసి విషయం కాదు. అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కూడా అక్కడ బాగా వెళ్ళలేకపోయింది గతంలో. అలాంటిది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఏదైతే ఏపీలో జరిగినట్టు ఫార్ములానే బీజేపీ వాడుతుంది. గతంలో ఇక్కడ ఏపీలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అంటే వైసీపీకి సంబంధించి. అయినప్పటికీ కూడా గత ఎన్నికల సందర్భంగా కొన్ని ఫార్ములాని అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇక్కడ బీజేపీకి దూరంగా ఉన్న సందర్భంలో కూడా
దాన్ని దగ్గర తీసుకోవడంలో కానీ అదంతా కూడా పవనే చాలా చాకచక్యంగా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా మూడు పార్టీలు ఇట్లా టీడీపీ కానీ జనసేన కానీ ఇట్లా బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఒక ఫార్ములాని పెట్టుకొని ఇక్కడ ఏపీలో అప్పటి వరకు కూడా 90% వరకు ఉన్నటువంటి వైసీపీని ప్రజలు ఆ వైపు ఉంటే అలాంటి వారిని అందరినీ కూడా ఈ మూడు పార్టీలు కూడా కూటమి పార్టీలు తీసుకోవడం జరిగింది, వాళ్ళ వైపు తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు ఎక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో కూడా ఆ ఫార్ములానే మనం ఉపయోగించాలి. ఎందుకంటే బలమైనటువంటి పార్టీగా టీవీకే పార్టీ ఎదుగుతుంది. దానికి సపోర్ట్ గా అక్కడ అన్నా డిఎంకే పార్టీ ఇప్పటికే బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది. అప్పుడు అన్నా డిఎంకే బీజేపీ ఇట్లా టీవీకే పార్టీ మూడు పార్టీలు గాన అంటే కూటమి పార్టీ అన్ని గానీ అక్కడ గానీ కలిసి గానీ ఉండగలిగితే గాన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక చక్రం తిప్పుతున్నటువంటి అధికార పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడించగలవచ్చు. అదే విధంగానే తమిళనాడు ప్రజలందరినీ కూడా కూటమి వైపు తిప్పుకొని ఈ పార్టీల వైపు తిప్పుకొని ఒకవైపు ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు అనేది ఒక ఆలోచనతోనే ఈ రకంగా ముందుకెళ్తున్నారు. దీనికి ప్రధానంగా టీవీకే పార్టీ అధినేత రైట్. థ్యాంక్ యూ గోపి. మొత్తంగా చూస్తున్నాం తమిళనాడు రాజకీయాలు అయితే హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకటి స్టాలిన్, రెండు చిన్నమ్మ, మూడు పన్నీర్ సెల్వం. సో వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు, ఈ దంగల్లో వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా స్టాలిన్ చూస్తే, స్టాలిన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, సీఎం గా ప్రజల నుంచి మంచి మార్కులే సాధించారు. అండ్ కాంగ్రెస్ కు సీట్లు ఇచ్చే విషయంలో ఎక్కడ స్టాలిన్ వెనక్కి తగ్గిన పరిస్థితులు కనిపించలేదు. కానీ కమలం వేసే స్కెచ్ కు ఎందుకు స్టాలిన్ కుదేలవుతున్నారు? సో కమలం ఏం చేయబోతుంది? సో ఎందుకు భారతీయ జనతా పార్టీని అంత ఇదిగా తీసుకోవాల్సి వచ్చింది? ఈ మధ్య ఒక సమావేశం కూడా నిర్వహించారు, డిఎంకే నేతల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా పలు సూచనలు చేశారు. పాలన మంచిగా చేశాం, మనకు ప్రజల నుంచి ఆదరాభిమానాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఏ విషయాన్ని కూడా లైట్ తీసుకోకూడదంటూ కూడా స్టాలిన్ చెప్పిన పరిస్థితి. సో సీట్ల బేరాల దగ్గర కాంగ్రెస్ ను ఢీకొన్న స్టాలిన్ కమలం కసరత్తులతో మాత్రం కంగారు పడుతున్నారని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవైపు చూస్తే డిఎంకేకు కరుణానిధి మరణం తర్వాత ఒక గొప్ప నాయకుడు దొరికాడు, స్టాలిన్ రూపంలో వారసత్వం దొరికింది, వారసత్వ రాజకీయాలను కూడా తమిళనాడులో ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ అన్నా డిఎంకేకి వచ్చేసరికి విషయాలన్నీ మారిపోయాయి. నమ్మినబంటుగా ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏ గూటికి చేరారో చూసాం. ఆ తర్వాత శశికళ జైలుకు వెళ్ళిపోయారు. సో ఖచ్చితంగా ఆ పార్టీలో మొత్తంగా కొన్ని విషయాలు తేడా కొట్టే. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి మనం శశికళ విషయాన్నే చూస్తే, జయలలితకు ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ఏ విధంగా ఉందో, జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆడింది ఆట పాడింది పాటగా సాగిన పరిస్థితి. ఒకసారి శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత రాజకీయ పరిణామాలన్నీ మారిపోయి ఆ పార్టీ నుంచి ఆమెను గెంటేసిన పరిస్థితి. ఇప్పుడు కొత్త పార్టీ పెడతానంటున్నారు చిన్నమ్మ. సో కొత్త పార్టీ ఎందుకు పెట్టాలి? సో తన అల్లుడు పార్టీ ఏఎంఎంకే ఉంది, ఆ పార్టీ నుంచే సాగొచ్చు కదా అంటే ఆ పార్టీని కూడా కాదని ఇప్పుడు కొత్త పార్టీని పెడతానంటున్నారు చిన్నమ్మ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? శశికళకు ప్రజల మద్దతు ఉంటుందా? సో ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి. ఇందులో భారతీయ జనతా పార్టీ ఇది ఒక లక్కీ ఛాన్స్ గా భావిస్తుంది. ఏదైతే జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఉందో ఆ శూన్యతను విజయ్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఊబిళ్ళూరుతున్న పరిస్థితి. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మోడీ షా ద్వయం ఇప్పటి వరకు తిరుగు లేకుండా ముందుకు సాగింది. కానీ తమిళనాడులో అడుగు పెట్టాలి, తమిళనాడులో తమ ప్రాభవాన్ని చూపించాలన్న మోడీ షా కళ ఇప్పుడు నెరవేరబోతుందా? ఈ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ మలుచుకోబోతుందా? అందుకోసమే పవన్ కళ్యాణ్ ను రంగప్రవేశం చేయించబోతున్నారా? విజయ్ ను పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మార్చి అధికారంలో భాగస్వాములయ్యారో తమిళనాడులో విజయ్ కు కూడా అదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేసి తమిళనాడు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ శాసించాలనుకుంటుందా? సో దక్షిణాదిపై ఎప్పటి నుంచో కూడా భారతీయ జనతా పార్టీ కన్నుంది. అందులో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణపై కన్నేసిన పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమిలో కొనసాగుతున్న పరిస్థితి. తమిళనాడుని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి, తమిళనాడులో తమ జెండా ఎగరేయాలని చెప్పి మాత్రం భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇది లక్కీ ఛాన్స్ అవుతుందా? భారతీయ జనతా పార్టీ తన ప్రభావాన్ని ఎంతవరకు చూపబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో కాదు మొత్తంగా దేశవ్యాప్తంగా కుదేలైన పరిస్థితి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఆశించే స్థాయిలో ఉంది, ఇప్పుడు శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి పడిపోయింది. స్టాలిన్ ఎక్కడా కూడా కాంగ్రెస్ తో కాంప్రమైజ్ అవ్వలేదు. అధికారాన్ని పంచుకోవాలన్న తీర్మానాన్ని ఒక హాస్యాస్పదంగా స్టాలిన్ చూసిన పరిస్థితి. సో మొత్తంగా హస్తం పార్టీ ఏం చేయబోతుంది? హస్తం పార్టీ గణాంకాలను కూడా మనం ఒకసారి చూస్తే, కాంగ్రెస్ 2016లో 8 స్థానాలను గెలిచింది, 2021లో ఆ స్థానాలను 18కి పెంచుకోగలిగింది. ఇక గతంతో పోలిస్తే 3 స్థానాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
మరిన్ని సీట్లు కోరినా డిఎంకే మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 28 సీట్లకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఏ విధంగా చక్రం తిప్పగలుగుతుంది? 28 సీట్లు ఏమంత కీలకంగా మారతాయనేది కూడా ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిన అంశమే. వీటన్నింటికి మించి ఇక జంపింగ్ జపాంగ్స్ పాత్ర గురించి మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా జంపింగ్ జపాంగ్స్ పాత్ర అనేది ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ పన్నీర్ సెల్వం పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో జయలలిత ఉన్నంతసేపు కూడా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పన్నీర్ సెల్వం ఆ తర్వాత పరిణామాలతో పార్టీ మారుతారని ఎవరు ఊహించలేదు. ఏకంగా ఇప్పుడు స్టాలిన్ పక్కకు చేరిపోయారు. స్టాలిన్ పక్కకు చేరిన తర్వాత ఆ పార్టీలో ఉన్న గుట్లు మొత్తం కూడా క్లియర్ కట్ గా విప్పేస్తారు. సో ఏం చేయబోతున్నారు? ఆ పార్టీలో ఉన్న లొసుగులన్నీ కూడా స్టాలిన్ కు తెలుసు. పన్నీర్ సెల్వాన్ని ఏ విధంగా స్టాలిన్ హక్కును చేర్చుకున్నారు, ఏం చేయబోతున్నారు, పన్నీర్ సెల్వానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, తమిళనాడు దంగల్లో అసలు పన్నీర్ సెల్వం పాత్ర ఎంతవరకు ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అంశమే. రైట్, మొత్తంగా తమిళ దంగలైతే రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది. సో ఏప్రిల్ 23న పోలింగ్ జరగబోతుంది. సో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి. ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారు ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మస్తాన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మస్తాన్ రావు గారు నమస్కారం. నమస్తే. నమస్తే. మొత్తంగా చూస్తున్నాం తమిళనాడు రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. దేశ రాజకీయాలతో పోలిస్తే సాంబార్ పాలిటిక్స్ కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. సో ఎలా చూస్తున్నారు ఈసారి విజయ్ ఎంతవరకు తన రోల్ ని ప్లే చేయగలుగుతాడు? గుడ్ ఈవినింగ్ అండి ఐన్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారో, ఇప్పుడు తమిళనాడు అనే కాదు, సౌత్ లో ఒక కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలంటే ఏ విధంగా చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ బీజేపీకి కాలం కలిసి రావడం, ఉత్తరాదిలో లాగా దక్షిణాదిలో బాగా వేయలేకపోతాం. కేరళ చూసుకోవచ్చు, తమిళనాడులో చూసుకోవచ్చు. తమిళనాడులో అయితే గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. అక్కడ కేంద్ర అవార్డులు, పద్మ అవార్డుల దగ్గర నుంచి, భారతరత్న దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తే ఏదో ఒక విధంగా అక్కడ ప్రభావితం చేయాలనే ఒక దీంట్లో ఉన్నారు. వాళ్ళు ప్రయత్నాల్లో భాగంగా గతంలో చూస్తే శశికళని లొంగ తీసుకోవాలని ప్రయత్నించారు అప్పట్లో. ఆమె లొంగకపోవడంతోనే ఆమె జైలు పాలైంది అనేది కూడా తమిళనాడు మొత్తం కూడా బహిరంగంగా చర్చ నడుస్తూ ఉంటుంది. జైలు పాలు కావడానికి కూడా అదే కారణం అని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నయానా భయానా కావచ్చు, లేకపోతే అన్నాడీఎంకేలో ఉన్న వైరుధ్యాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, టోటల్ గా అన్నాడీఎంకేని అయితే తిప్పుకోగలిగారు. పళనిస్వామి అంటే పన్నీరు సెల్వం ఒప్పుకోకపోయినా పళనిస్వామి ఒప్పుకున్నారు. అప్పుడు చూస్తే మీకు అతను కండిషన్ కూడా పెట్టారండి. బీజేపీ అన్నామలై ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు, అతన్ని మార్చాలని కండిషన్ పెడితే వెంటనే మార్చేశారు. అతను మార్చేశారు. అవును, సో మార్చేశారు అంటే అక్కడ ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానికైనా కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ తమిళసైని తీసుకెళ్లి అక్కడ ప్రముఖంగా ఇక్కడ గవర్నర్ గా చేసిన, తెలంగాణ చేసినామని అక్కడ ఏ విధంగా తిప్పుతారు. అదే విధంగా ఇక్కడ మొత్తంగా చూస్తే ఇప్పుడు మనం అసలు విజయ్ గారి దగ్గరికి వస్తాం. దళపతి విజయ్కి సంబంధించి ఇటీవల కాలంలో ఏంటంటే అక్కడ ఏదైతే కొంత రాజకీయంగా శూన్యత ఉందో, అంటే అన్నాడీఎంకేలో వైరుధ్యాలు, దానికి నాయకత్వ పటిమ లేకపోవటం, బీజేపీ వైపు మొగ్గటం, అసలు ఇంకొక ద్రవిడ పార్టీగా వస్తే ఎలా ఉంటది, ఎందుకంటే అక్కడ జాతీయ పార్టీల కంటే కూడా ప్రాంతీయ పార్టీలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. సో దానిలో భాగంగా ఇప్పుడు విజయ్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఆయన ప్రజాదరణ పొందారో ఆ విధంగా తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అదే స్థాయిలో, గతంలో ఎంజీఆర్ అలా ఆ తరం అయితే ఇప్పుడు కాలంలో చూసుకుంటే రజనీకాంత్ తర్వాత అతను విజయ్ అనే అతను చాలా సౌత్ అంటే 2-3 సరైన సమయంలో పార్టీ పెట్టాడు, సరైన సమయంలో ప్రజల్లోకి వెళ్ళాడు, అండ్ యువకుడు మంచి ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాడు, వాక్చాతుర్యం కూడా ఉంది. కానీ కొన్ని ఇప్పుడు సిబిఐ కేసు ఒకటి వెంటాడుతుంది, ఇంటి నుంచి ఒక తలనొప్పి ఉంది. ఇవి ఎంతవరకు విజయ్పై ప్రభావం చూపిస్తాయంటారు? అదే సార్, బీజేపీ ఉన్న యొక్క చాతుర్యం ఏంటంటే అటు నయానా భయానా అందరిని లొంగ తీసుకుంటా ఉంటది. చూడండి, ఒకటి ఇంట్లో పోరు పెట్టారు, అది బీజేపీ పెట్టిందా లేకపోతే, ఎందుకంటే బీజేపీ నేతే ఫస్ట్ అది బయట పెట్టారు. మనం అయ్యాడు. సో అంటే మనం పేరు లీగల్ గా త్రిష అనే అప్పుడు ఆయన అన్నాడు, తర్వాత విత్డ్రా చేసుకున్నారు. కానీ వాళ్ళ మిసెస్ కూడా పేరు వెల్లడించకపోయినా ఒక నటితో మా ఆయనకున్న సంబంధం కారణంగా ఈ విడాకులకు వెళ్తున్నానని కూడా చెప్పింది. సో మళ్ళీ దాన్ని బలపరుస్తూ విజయ్ అండ్ త్రిష ఒక ఫంక్షన్ లో కనపడతాం.
రెండోది అతని సినిమా కనుక విడుదలైతే ఇంకా ప్రజాదరణ వస్తుంది, అతని క్రేజ్ వస్తుందంటే జననాయకన్ సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్, దాని పోరాటాలు అన్ని చూస్తా ఉన్నాం. సో ఈ చిక్కుముళ్ళన్నీ ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఒక్కొక్కటి వస్తా ఉంది కదా. ఇప్పుడు అక్కడ బీజేపీ సంబంధించిన వ్యక్తే కదా త్రిషకి సంబంధించి తెచ్చింది బయటికి ఫస్ట్. సో ఇప్పుడు చూస్తే ఇంట్లో పోరు, తర్వాత జననాయకన్కి, తర్వాత తొక్కిసలాట కేసు, తర్వాత అతని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కేసులు. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ దీని వెనుక ఉంటది అనేది అక్కడ తమిళనాడు చర్చ జరుగుతుంది. సో అతను విజయ్ ఫస్ట్ లో ఇక్కడ అన్నట్టుగా సింహం సింగిల్ గా రావాలనే విధంగా ముందు వెళ్ళారు. అయితే రాజకీయాల్లో ఈ విధమైన అణగదొక్కే వ్యవహారాలు ఉంటాయి అనేది ఆయనకు కూడా అవగతమైంది. సో ఇప్పుడైనా ఆయన ఏమైనా వైఖరి మార్చుకునే అవకాశాలు ఉన్నాయా అనే విధంగా చర్చ సాగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న 2 సార్లు కూడా తమిళనాడుకి సంబంధించి అక్కడ హిందూ మత సంస్థలు నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. దానికి కాంట్రవర్సీ వచ్చింది, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వచ్చాయి, కేసులు కూడా నడిచినాయి అక్కడ. ఆయన ఆ కళానిధి మారణకి సంబంధించి కానీ, అదే ఉదయనిధి మారణకు సంబంధించిన ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారో అదంతా కూడా పెద్ద కాంట్రవర్సీ నడిచింది. పవన్ కళ్యాణ్ తో విజయ్ కనుక చర్చలు జరిపితే అది బీజేపీకి లాభించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విజయ్ గారు చాలా బహిరంగంగా ప్రకటించారు, నేను పవన్ కళ్యాణ్ కి అభిమాని, సూపర్ స్టార్ అయ్యింది కూడా పవన్ కళ్యాణ్ ని నేను ఫాలో అవుతానన్నట్టుగా ఆయన బహిరంగంగా సో మొత్తంగా పవన్ ద్వారా రాయబారం నడిపే ప్రయత్నం అయితే చేశారనేది సుస్పష్టం. కానీ ఇటు స్టాలిన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ప్రజాకర్షక పథకాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో మేనిఫెస్టోను కూడా ముందే ప్రకటించారు. అండ్ స్టాలిన్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి కనిపించలేదు. సో ఒక స్ట్రాంగ్ లీడర్ నే తమిళ పార్టీలు ఎన్నుకుంటాయి, తమిళ ప్రజలు ఆశీర్వదిస్తారనే నానుడు కూడా ఉంది. సో ఎలా చూస్తున్నారు స్టాలిన్ పరిపాలన? ఖచ్చితంగా అండి, మన జాతీయ రాజకీయాల్లో వస్తే మమతా బెనర్జీ తర్వాత స్టాలిన్ ఒక్కళ్ళే బీజేపీని ఎదుర్కొంటంలో సిద్ధవస్తుంది. నరేంద్ర మోడీ గారిని కానీ, వాళ్ళ విధానాలను కానీ, బీజేపీ విధానాలను కానీ, హిందుత్వ విధానాలను కానీ ఎక్కడికక్కడ చావు దెబ్బ కొట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. అసలు బీజేపీ గవర్నర్ తో కూడా ఆయన ఫైట్ చేశారు కదా, దానికి ఎగ్నెస్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన సక్సెస్ అయ్యారు. మా బిల్లులు ఎందుకు మీరు ఆమోదించారనే దాని మీద కూడా ఆయన సక్సెస్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో అంత పోరాట పట్టిన ఉంది, అదొకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కూడా పెద్దగా లెక్క చేయట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్టయితే ఇప్పుడు మొత్తం 234 స్థానాల్లో డిఎంకేకి 133 ఉంటే కాంగ్రెస్ కి 17 ఉన్నాయి. మిగతా వాళ్ళ 26 పార్టీలకి కలిపి ఒక కూటమిగా ఉంది. మనం బీజేపీకి చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే 4 పార్టీలతో ఏది అన్నాడీఎంకే కానీ, ఏడీఎంకే కానీ, పిఎంకే కానీ వీటితో పొత్తులో ఉన్నారు 4 పార్టీలతో మాత్రం. ఇప్పుడు విజయన్ కూడా కలుపుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కలిసాయో అదే విధంగా అక్కడ కనుక కలుసుకోగలిగితే అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు అనే ఒక ధోరణిలో అడుగులు వేస్తా ఉంది బీజేపీ. దానికి విజయ్ ఏ మేరకు కలిసి వస్తాడు ఏంటి, ఈ కేసులు, ఇంటి పోరు ఇవన్నీ నేపథ్యంలో ఆయన వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నా కౌన్సిలింగ్ లాగా లేకపోతే హితపోత చేశాడో? ఎందుకంటే ఇట్లా జాతీయ పార్టీలతో కలిసి ఉంటే కలిగే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే భవిష్యత్తులో మన పార్టీని, మీరు ఏదైతే పార్టీని డిఎంకేకి వ్యతిరేకంగా బాగా బలంగా తీసుకెళ్లాలనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక్క నిమిషం అండి, ఆయన ఆల్రెడీ ఏదైతే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిల్చోబెట్టబోతున్నారో వాళ్ళతో ఒకళ్ళని 1-to-1 ఇంటర్వ్యూ కూడా చేస్తా ఉన్నారు ఆల్రెడీ. మనం చేస్తున్న నేపథ్యంలో బీజేపీతో అడుగులు పడతాయా, అధికారమే పరమావధిగా వెళ్తారా, లేదా డిఎంకే ఢీకొండి లాంగ్ ప్లాన్ ఏమన్నా ఉందా ఆయనకి? ఇప్పుడు అధికారంలో రాకపోయినా ఫ్యూచర్ లో రావచ్చు అనేది. ఎందుకంటే ఆయన నేనే అధికారంలోకి వస్తాననే విధంగా వాగ్దానాలు చేసుకుంటూ లేదా ప్రజల్లో ఆకర్షించు మస్తాన్ రావు ఇక్కడ తమిళ ప్రజల సెంటిమెంట్ ను కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ అటు బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా స్టాలిన్ నుంచి ప్రాంతీయతకు సంబంధించి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. మేనిఫెస్టోలోను, సభల్లోనూ దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగేలా స్టాలిన్ చేయగలుగుతారు. సో ఇక్కడ విజయ్ ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనేది కీలకం కాబోతుంది. ఏమంటారు? మీకు అక్కడ గతంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఉదయనిధి మారన్ మాట్లాడాడో అప్పుడే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. సో విజయ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఆ రోజు కామెంట్ చేసిన పరిస్థితి. కానీ ఈ కేసులు, సినిమా ఆగిపోవడం, ఇంటి పోరు ఇవన్నీ నేపథ్యంలో, తొక్కిసలాట్లో కేసులు ఇవన్నీ నేపథ్యంలో ఆయన వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి విత్తపోతం చేస్తే ఆ విధంగా బీజేపీ పక్కన చేరే అవకాశాలు ఉన్నాయా, అధికారాన్ని షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా విజయ్ గనక ఈ కూటమిలో కనుక చేరితే
తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు అయితే సంభవించే అవకాశాలు ఉంటాయి. ఎస్ రైట్ సార్ చూద్దాం మొత్తంగా ఏప్రిల్ 23న ఏం జరగబోతుంది, తమిళ ఓటర్లు ఏ విధమైన తీర్పునివ్వబోతున్నారు, విజయ్ తన రాజకీయ ప్రస్థానం తొలి అడుగులో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు